గౌరవ మంత్రి గారు, వి రెస్పెక్ట్ యూ. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే అన్నాడు సార్. ఐఎమ్ ఛాలెంజింగ్ సార్. నేను ఒక 4.5 సంవత్సరాల చేసిన 91 లక్ష మాత్రమే ఫస్ట్ నేను చెప్పింది సార్. సార్ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనకున్న కార్డ్స్ కేవలం 54 లక్షలు మాత్రమే ఇచ్చింది సార్. సార్ ఆన్ రికార్డ్ సార్. అండ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వము మీకు 54 లక్షల రేషన్ కార్డ్సే ఇస్తామన్నారు. వారేమన్నారు 91 లక్షలు అన్నారు. కాదు సార్, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు 54 లక్షలు ఇస్తే మా పేదలు ఏం కావాలి, స్టేట్ భరిస్తుందని చెప్పేసి ఆ రోజు 35,50,000 స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ ఇచ్చారు సార్. ఇది అది కార్డు. ఇంకో నెంబర్ 2 మళ్ళీ ఒక కార్డు ఇవ్వలేన్నారు సార్. ఇది మీకు పంపిస్తా సార్. డేట్ సార్ 2016 నుంచి 2022 వరకు శ్రీధర్ బాబు గారు సజీవ సాక్ష్యం. 2021లో నేనే న్యూ రేషన్ కార్డు లాంచ్ చేసింది భూపాలపల్లి జిల్లా కాన్స్టిట్యూన్సీలో, భూపాలపల్లి జిల్లాలో, భూపాలపల్లి దగ్గర. నేను 2021లో 3,11,000 కార్డ్స్ ఆ రోజు ఇచ్చాము. ప్రతి ఇయర్ ఇచ్చుకుంటా పోయి సార్ 6,47,000 కమిషన్ ఉన్నారు కదా సార్, రికార్డు చెప్పారు. ఇప్పుడు 6,47,000 ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా వచ్చి 20,70,000 మంది లబ్ధిదారులకు సార్. దిస్ ఆన్ రికార్డ్ సార్. ఇది ఫెయిల్ అయితే గిట్ట ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద అసెంబ్లీ సార్.